హలో. హలో, ఎక్కడున్నావు? ఇంతకీ నువ్వెక్కడున్నావు? ఇక్కడే పార్క్లో ఉన్నా, మనం ఎప్పుడు కూర్చునే బెంచ్లో. వస్తున్నా ఉండు, 2 minutes. ఎప్పుడు లేటు రాని, ఇవాళ సంగతి చెప్తా. కానీ చి, ఏనాడైనా టైంకి వచ్చావా? ఎప్పుడు లేటే. చిచి. హలో మేడం, ఎవరు లేటు? నేనా నువ్వా? నేనొచ్చి చాలాసేపు అయింది. నువ్వు రావడం ఎట్లాగో లేట్ అని తెలిసి అలా పార్క్ చూద్దామని వెళ్ళా అంతే. అయినా ఏనాడన్నా అంటే అట్లీస్ట్ ఒక్కరోజు నా టైంకి రావచ్చుగా. నీకేం తెలుసు బాబు అమ్మాయిల కష్టాలు. బయటికి వెళ్ళాలంటే ఎన్ని పర్మిషన్ తీసుకోవాలో, బయటికి వెళ్ళే ప్రతిసారి కొత్త అబద్ధం చెప్పడానికి ఎంతసేపు ఆలోచించాలో. ముఖ్యంగా ఇంట్లో ఉండి ఖాళీగా ఉండే అమ్మాయిల పరిస్థితి మరీ దారుణం. ఓ సారీ, మరి ఇవాళ ఏం అబద్ధం చెప్పా? నెట్ సెంటర్కి వెళ్ళి జాబ్ అప్లై చేసి వస్తా అని చెప్పా. నా డ్రెస్ బాగుందా? బాగుంది, కానీ పూర్తి డ్రెస్ వేసుకొస్తే ఇంకా బాగుండేది. అయినా షాప్ వాడికి డబ్బులు మొత్తం ఇస్తే వాడు కూడా డ్రెస్ అంతా ఇస్తాడు. లేకపోతే ఇట్లనే సగం సగం బట్టలు వేసుకొని. నేను షాప్ వాడికి మొత్తం డబ్బులు ఇచ్చా. ఇది స్లీవ్లెస్. సర్లే వదిలే. ఇందాక నుంచి అమ్మాయి ఎవరో నిన్నే చూస్తుంది. చూడు. ఎవరి? నన్నా? అవును, నిన్నే. ఛాన్సే లేదు. సరిగ్గా చూడు, అమ్మాయి పుట్టిదేమో. కాదు, బానే ఉంది. చూడు ఒకసారి. నేను చూడను, నాకు అనవసరం. ఎందుకు? ఏం కాదు, చూడు. అమ్మాయి చాలా అందంగా ఉంది. ఒకవేళ తన ఐశ్వర్య అయినా సరే నేను చూడను, నాకు అనవసరం. ఎందుకు? ఐశ్వర్యకి పెళ్ళైందనా? నీకు అలా అర్థమైందా? ఎవరైనా సరే చూడను పో, నాకు అనవసరం. సరే. బా, ఇందాక నుంచి వాడెవడో నన్నే చూస్తున్నాడు. నిజంగానా? అవును, నిజంగానే. అంటే నీ ఫేస్ ని చూస్తున్నాడా లేక నీ చేతుల వైపు చూస్తున్నాడా? ఎక్కడ చూస్తే ఏంటి, ఓవరాల్ గా నన్నేగా చూసేది.
తప్పుడు ఇయర్ అలా అనకు. సపోజ్ తను నీ ఫేస్ చూస్తున్నాడు అనుకో, నార్మల్గా ఫేస్ అందరికి బయటికి కనిపించేది, అది కాక నువ్వు అందంగా ఉంటావు కాబట్టి మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అదే నీ చేతుల వైపు చూస్తున్నాడు అనుకో, చేతుల వైపు చూస్తే అప్పుడు తప్పు నీదే ఖచ్చితంగా. ఎందుకురా నా తప్పు? నువ్వే ఇలా చూడు చూడు అని సగం సగం బట్టలు వేసుకొని తిరిగితే ఎవడు మాత్రం ఎందుకు చూడు? చూడు డార్లింగ్, నువ్వు ఇచ్చిన నీ మనసు నాకు నేను తీర్చలేని అప్పు, నాకు దక్కబోయే నీ శరీరం నేను వెలకట్టలేని ఆస్తి. ఇలా నా ఆస్తి నువ్వు అందరికి చూపిస్తే మాత్రం నాకు నచ్చదు. సరే, నెక్స్ట్ టైం నుంచి వేసుకోనులే. అబ్బా, నా డార్లింగ్ ఏదైనా చెప్పగానే వింటుంది. అంటే మనిషి చెప్పే విధానాన్ని బట్టే అవతల వ్యక్తి ఆలోచన మారుతుంది. అందులో నువ్వు ఎక్స్పర్ట్. ఓ థ్యాంక్ యూ. సరే గాని మనం ప్రేమించుకోబట్టి 3 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఒక ముద్దు లేదు, ఒక హగ్గు లేదు. ఈ రోజైనా ఒక ముద్దు. ఇవన్నీ మన మధ్య జరగట్లేదంటే నాకు ఫీలింగ్స్ లేవని కాదు, నీ మీద ఉన్న ఇష్టం నన్ను పెళ్లిదాకా ఆగేలా చేస్తుంది. అదే ఇప్పుడు అనుకో, టెన్షన్గా భయపడుతూ చేయాలి. అది కాక ముద్దుతోనే ఆగిపోయేంత పేషెన్స్ అయితే నాకు ఇప్పుడు లేదు. తర్వాత చాలా డేంజర్. ఏమో, దేనికైనా నీ దగ్గర సమాధానం ఉంటుంది. అవన్నీ వదిలేది. నీకు విషయం చెప్పనా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీలాంటి గర్ల్ ఫ్రెండ్ దొరకడం నిజంగా నాకు చాలా ఎక్కువ. నువ్వంటే చాలా ఇష్టం, నిజంగా చాలా చాలా ఎక్కువ. సరే, ఇంకా ఏం లేదు, సినిమాకి వెళ్దామా? వెళ్దాం, కానీ ఇంటి నుంచి కాల్ వస్తే మధ్యలో వెళ్ళిపోతాం. మళ్ళీ నువ్వేం అనుకోకూడదు. సర్లే, ఓకే, పర్లేదు. ఓకే, సరే పదా. అరే, నీకో విషయం చెప్పాలరా, చెప్తే ఎలా తీసుకుంటావో అని భయం వేస్తుంది. పర్లేదులే, చెప్పురా. నీ గర్ల్ ఫ్రెండ్ ఇవాళ మధ్యాహ్నం ఎవరితోనో బైక్ మీద వెళ్ళడం నేను చూశారా? ఇది ఈ విషయం నాతో చెప్పలేదేంది? తను నాకు ఫోన్ చేసి చెప్పిందిరా, ఊరు నుంచి వాళ్ళ కజిన్ వచ్చాడంట, ఏదో క్యాజువల్గా షాపింగ్ అంటే బయటకు వెళ్ళారంట. అబ్బచ్చా, నేనేదో జోక్ చేశారా బాబు? నిజం అనుకునేవు. అయినా నీ గర్ల్ ఫ్రెండ్ గురించి ఎవరేం చెప్పినా నమ్మవు కదరా. నమ్మనరా, అయినా నా గర్ల్ ఫ్రెండ్ ఎవరితోనో అలా తిరగదు. ఒకవేళ తిరిగిందంటే ఏదో ఎమర్జెన్సీ తప్ప తనంతట తాను ఎప్పుడూ అలా వెళ్ళదు. మరీ అంత నమ్మకం ఏందిరా బాబు? ఉండాలిరా నమ్మకం. నమ్మేంత శక్తి లేకుంటే ప్రేమను అనుభవించే అర్హత ఉండదురా. ఓకే కానీ 3 సంవత్సరాల ప్రేమ పైన పైన ఏమైనా? చీప్, వెరీ చీప్, యూ చీప్ ఫెల్లో. పైన పైన చేసి ఆగిపోయేంత ఓపిక నాకు లేదు. అందుకే అన్ని పెళ్లి తర్వాతే. పోరా, ఏ కాలంలో పుట్టావో ఏమో. ఇవాళ రేపు అమ్మాయిల్ని కంట్రోల్లో పెట్టుకోవాలంటే అన్నీ ముందే చేసి కంట్రోల్లో పెట్టుకోవాలి. అప్పుడే మన మాట వింటారు. కంట్రోల్లో పెట్టుకోవడానికి తను నా కింద పనిచేసే ఎంప్లాయ్ కాదురా, తను నా లైఫ్. అయినా అమ్మాయిల్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి అది ఒక్క పనే చేయాలరా? నిజాయితీగా ప్రేమించు, నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండాలనుకోరు. నీ స్థానం వేరెవ్వరికి ఇవ్వరు. ఏదోలే చావు.
ఉండరా, నా డార్లింగ్ ఫోన్ చేస్తుంది. స్పీకర్ పెట్టురా, స్పీకర్. హలో హలో రవి. రవి నాకు భయంగా ఉంది రవి. ముందు ఏడు పాప, అసలు ఏం జరిగిందో చెప్పు. మా నాన్న నాకు పెళ్లి సంబంధం చూశారు. అబ్బాయి వాళ్ళు ఎల్లుండి వస్తున్నారంట. నాకు భయంగా ఉంది రవి. ఏంటి సడన్ గా? ఎవరో ఏంటో ఏమన్నా తెలిసిందా? నేనేం అడగలే, నాకేం అవసరం. అబ్బా, కొన్ని రోజులు మేనేజ్ చేయి, నేనే వచ్చి మాట్లాడతా. కానీ నా వల్ల కాదు, నేను మాట్లాడలేను. మా నాన్న నా మాట వినడు. ముందే చెప్తున్నా, విను. నాకు నువ్వే కావాలి. నీ ప్లేస్లో ఇంకెవరిని ఊహించుకోలేను. నువ్వు వచ్చి మాట్లాడలేదనుకో, మా నాన్న చూపించిన ఆ గొట్టంగానే పెళ్లి చేసుకుంటా. వాడిని ఇదే ఊరికి తీసుకొచ్చి నీ ఇంటి పక్కన ఇల్లు కిరాయికి తీసుకొని వాడిని వేసుకొని హ్యాపీగా ఉంటా. ప్రేమించిన అమ్మాయి కళ్ళ ముందే ఇంకోటితో తిరుగుతే ఎంత నరకమో నీకు తెలిసేలా చేస్తా. నీకు కూడా తెలుసు నేను నీకు చాలా ఎక్కువని. మళ్ళీ మళ్ళీ నీకు నాలాంటిది దొరకదు. నువ్వే ఆలోచించుకో. నువ్వు మూయి కాసేపు. డార్లింగ్, ఇన్ని రోజులు ఏదో అనుకున్నా కానీ నువ్వు నిజంగా ఈ భూమి మీద ఉన్న అమ్మాయిలందరికీ దేవతవి. అమ్మాయిలందరూ కనుక నీ ఇలా వార్నింగ్ ఇస్తే ఈ భూమి మీద లవ్ ఫెయిల్యూర్స్ అనేవి ఉండవు. సరే కానీ మీ ఫ్యామిలీ ఫోటో ఒకటి, మీ నాన్న ఫోన్ నెంబర్ పంపు. నేను ఎలాగోలా మాట్లాడతా. కానీ ఫోటో ఎందుకు అంటే మా ఇంట్లో కూడా చూపించాలి కదా. సరే, ఏ చేసినా ఈ 2 రోజులే. మళ్ళీ చెప్తున్నా, నేను నీకు నీకు దండం పెడతానే బాబు. మాటి మాటికని నా పరువు తీయకే. సరే, ఉంటా, బాయ్. చెప్పింది గుర్తుందిగా. నేను చేయి చూపించగానే ఈ నెంబర్ కాల్ చేసి ఏదో ఒకటి మాట్లాడి మేనేజ్ చేయి, సరేనా? ఏదో ఒకటి అంటే ఏదో ఒకటి మాట్లాడి మేనేజ్ చేయరా. పోనీ నీ లవ్ స్టోరీ చెప్పనా? నా లవ్ స్టోరీ ఎందుకురా? నీ పాత గర్ల్ ఫ్రెండ్ నువ్వు విసిగిస్తే ఎలా తెచ్చిపోయిందో అది చెప్పు, సరేనా? తొందరగా ఫోన్ చేయి, ఉంటా, బాయ్. నీ అయ్యే కదరా. అమ్మా, నాన్న నీతో ఏమైనా చెప్పాడా? దేని గురించే? అదే ఎవరైనా ఫోన్ చేశారేమోనని. దేని గురించే? అదిగో మీ నాన్నే వచ్చినట్టున్నాడు, వెళ్ళి ఆయన్ని అడుగుపో. పో. నాన్న నాన్న, చెప్పు నా బంగారు తల్లి. మీకెవరైనా ఫోన్ చేశారా? చేశారు, ఆఫీస్ వాళ్ళు. ఏంటో ఈ ప్రైవేట్ జాబ్లో లీవ్ తీసుకొని ఇంట్లో ఉన్నా ఆఫీస్లో ఉన్న ఫీలింగే ఉంటుంది. ఒకటే గోల, ఒకటే కాల్స్. ఏంటి నా బంగారు తల్లి ఇంత త్వరలేసింది? ఏంటమ్మా? అదే నాన్న, నీకెవరైనా ఫోన్ చేశారా అని. లేదే, అయినా 2 రోజుల నుంచి ఏంటి ఫోన్ గోలా? ఓహో, ఏంటి ఈ మధ్య దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకున్నా. ఈ మధ్య షాకులేం తగలట్లేదు. నీ వాలకం ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే సగం అర్థమైంది. మిగతా సగం నీ నోటితో చెప్పి ఆ షాక్ ఏదో పూర్తిగా తగలేలా చేయమ్మా. ఏమే, ఏంటండి? ఇక్కడేదో చెప్తుందంట, ఇలా రా.
నాన్న నేను ఒకతన్ని ప్రేమిస్తున్నా. ఆ దరిద్రం ఇప్పుడే అర్థమైంది కానీ తర్వాత చెప్పు. పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటా. ఇంకా నువ్వు బంగారు తల్లివి కాదే, భూతాల తల్లివి. నాన్న ఏ కోపం వస్తుందా? ఆయన కుదరదు, అతన్ని మర్చిపో. నాన్న మీరొక్కసారి అతనితో మాట్లాడండి ప్లీజ్. నాన్న నా మాట వినండి. ఎందుకు వినాలి నీ మాట? నీ మాట విని నేను కన్నానా? లేదా నువ్వు చెప్పినట్టు విని నీ నచ్చడితో పెళ్లి చేయాలా? నువ్వేం నన్ను అనలే, అమ్మగా అన్నది. అవునా? అయితే అమ్మకే చెప్పుకో, నాకెందుకు చెప్తున్నావు? ప్లీజ్ నాన్న ఒక్కసారి అతన్ని పిలిపించండి ప్లీజ్. నాన్న నా మాట వినండి ఒక్కసారి నేను మాట్లాడను. ప్లీజ్ నాన్న. సరే మాట్లాడతాను. ఒకవేళ నాకు నచ్చకపోతే నేను చెప్పినట్టు విని పెళ్లి చేసుకుంటావా? ఒకవేళ నచ్చితే మీరేం చేస్తారు? మీరు కూడా హలో మేడం, నీకు ఆప్షన్ లేదు. కండిషన్స్ ఎంప్లాయీస్కే కానీ బాస్ కాదు. ఇక్కడ బాసు నేను, అర్థమైందా? సరే నాన్న. పెళ్లి కొడుకు రేపు రమ్మంట, ఈరోజు మీ సార్ రాని. అలాగే నాన్న. ఏడి మీ లాస్ట్ డే బాయ్ ఫ్రెండ్ ఏడి? ఇంకా రాలేదేంటి? ఏం నాన్న లాస్ట్ డే బాయ్ ఫ్రెండ్ అంటున్నావు? లాస్ట్ డే బాయ్ ఫ్రెండ్ అంటే రేపటి నుంచి నీకు అతనికి సంబంధం ఉండదు కదా. నాన్న రవి అనుకుంటా, నేను వెళ్ళి డోర్ తీస్తాను. వద్దు, నేను వెళ్ళి తీస్తా. ఏంటి బాబు నువ్వు ఇక్కడ? అది అంకుల్, ఓహో, ఫోన్ నెంబర్ కోసం వచ్చావా? మొన్న నేను ఫోన్ మాట్లాడే వెనక తిరిగేసరికి నువ్వు వెళ్ళిపోయావు. ఏంటి మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? అంటే ఇతను ఇతనే నాన్న రవి. మా మామకు చెవడా ఏంటి? ఇంత గట్టిగా ఇచ్చినా పట్టించుకోడేంది? బాబు, బాబు ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నానంటే అయినా నా బాధ ఒక మగాడికి అర్థమవుతుంది అంకుల్. అంటే నీ కంటికి నేను మొగాళ్ళ కనిపించట్లేదా? కాదు అంకుల్. పర్లేదు చెప్పు, నేను మొగాన్నే. ప్రూఫ్గా నాకు 2 పిల్లలు ఉన్నారు. అయినా నా బాధ ఒక ప్రేమికుడికి అర్థమవుతుంది అంకుల్. బాబు ఏంటది? ఇందాకేమో మొగాడు కావాలన్నావు, ఇప్పుడేమో ప్రేమికుడు కావాలంటున్నావు. అంటే ఒక మగాడి బాధ ఇంకో మగాడికి అర్థమైనట్లు ఒక ప్రేమికుడి బాధ ఇంకో ప్రేమికుడికి అర్థమవుతుంది అంకుల్. సరే ఏం కాదు చెప్పు, నేను ఒకప్పుడు ప్రేమికుడిని. సరే సరే, నేను ఒకప్పుడు ప్రేమికుడిని. ప్రేమ బాధ అంటే ఏంటో నాకు తెలుసు. కొన్ని కారణాల వల్ల ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయా. అలాగా అంకుల్? ఎందుకు చేసుకోలే అంకుల్? అప్పట్లో ఉద్యోగం రావడానికి లేట్ అయింది. ఆ అమ్మాయి తండ్రి ఇంకొకటికి ఇచ్చి పెళ్లి చేశాడు. సారీ అంకుల్. పర్లేదు కానీ నీ బాధ ఏంటో చెప్పు. చెప్పు బాబు. మీకు జరిగిన న్యాయం నాకు కూడా జరగబోతుంది అంకుల్. నేను ప్రేమించిన అమ్మాయికి ఇంకో 10 రోజుల్లో పెళ్లి చూపులు అంకుల్. అమ్మాయి వాళ్ళ నాన్న నా మాట వినట్లే అంకుల్. ఎవడయ్యా విధవా? ఆయన అలా తిట్టకండి అంకుల్. ఎందుకయ్యా? పెద్దల్ని తిట్టడం సంస్కారం కాదు అంకుల్. మీకు విషయం తెలుసా అంకుల్? నేను ఆ అమ్మాయిని 3 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నా, కానీ ఇంతవరకు టచ్ కూడా చేయలే. అయినా కూడా దేవుడు ఎందుకు నాకు ఇలా చేస్తున్నాడు? నిజంగానా బాబు? నీలాంటి మంచి మనసున్న అబ్బాయిని దూరం చేసుకున్నందుకు నిజంగా మనిషి విధవే. సరే, ఈసారి అక్కడికి వెళ్లే ముందు నన్ను కూడా తీసుకో, నేను వచ్చి మాట్లాడతా. సరే, నా ఫోన్ నెంబర్ తీసుకో, ఫోన్ చేయి వెళ్లే ముందు, ఓకేనా? ఒక్క నిమిషం. అలాగే. హలో, ఎవరు? హలో, నా గర్ల్ ఫ్రెండ్ లేచిపోయింది. మంచిది, నాకెందుకు చెప్తున్నావు? వెళ్ళింది నువ్వే అన్న డౌటు. ఏయ్, ఎవడరా అది? ఓ సారీ అంకుల్, రాంగ్ నెంబర్. రాంగ్ నెంబరా? హలో హలో, అరే ఇతనేడి వెళ్ళిపోయాడా? ఫోన్ నెంబర్ తీసుకోకుండా వెళ్ళిపోయాడండి. ఏంటో ఏమో ఈ ప్రేమ కథలు. అంకుల్ నేను కూర్చోవచ్చా? 2 నిమిషాలు కూడా ఓపిక పట్టి నిలబడని సంస్కారం నీదైతే ఇంటికి ఎవరొచ్చినా
కూర్చోబెట్టి మాట్లాడే మర్యాద మాది. కూర్చో. థ్యాంక్ యూ అంకుల్. అంకుల్, నా పేరు రవి. నేను మీ అమ్మాయి 3 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం. ఇక చాలు ఆపు. అంతకు మించి నీ ప్రేమలో చెప్పుకునేంత గొప్ప ఏం లేదు, కానీ నీ గురించి వద్దులే. నిన్ను చూసిన అర్థమైతే నీ వ్యవహారం ఏమిటో, నీ ఫ్యామిలీ గురించి చెప్పు. మా నాన్న గౌట్ ఎంప్లాయ్ అంకుల్, అమ్మ హోమ్ మేకర్. నాకు ఒక అక్క ఒక అన్న, ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఎలా అయిపోయాయి? ఏంటి అంకుల్? అదే పెళ్ళిళ్ళు ఎలా అయిపోయాయి? ఇలాగేనా? అంటే నీలాగా వాళ్ళైనా తల్లిదండ్రుల మాట విని పెళ్లి చేసుకున్నారా? లేదంకుల్, వాళ్ళందరిది అరేంజ్డ్ మ్యారేజ్. మంచిది. అంటే నువ్వు ఒక్కడవే తేడా అన్నమాట. ఎందుకు నాన్న ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నావు? నీకు మాట్లాడే అర్హత లేదు. మా మాట వినాలనుకుంటే మాత్రం ఇక్కడ ఉండు, లేకపోతే లొండుకెళ్ళు. అంకుల్, నాకు ఈ పద్ధతులు సాంప్రదాయాలంటే చాలా ఇష్టం అంకుల్. పద్ధతి ప్రకారం అయితే మా అమ్మ నాన్న వచ్చి మిమ్మల్ని అడగాలి, కానీ వాళ్ళు మాత్రం ఏ మొహం పెట్టుకొని వచ్చి అడుగుతారు? నాకు జాబ్ లేదు, కానీ జాబే చేయకూడదన్న ఉద్దేశం అయితే లేదు. మార్కెట్లో జాబ్ చేయాలంటే చాలా ఉద్యోగాలే దొరుకుతాయి, శాలరీ కూడా బాగానే ఉంటుంది అంకుల్, కానీ సాటిస్ఫాక్షన్ మాత్రం ఉండదు. అది వదిలి, అయినా కూడా ప్రేమ వివాహం నాకు నచ్చదు. అరే అశోక్, వచ్చి కూర్చోరా. ఈ విషయాల్లో వాడేందుకు? వాడెందుకు అంటారంటే అంకుల్, వాడు కూడా ఒక మగాడే, ఒక మనిషి. రేపటి నాడు వాడు ప్రేమించి ప్రేమలో ఓడిపోయి కుమిలిపోయే కంటే అదేందో ఇప్పుడే విని అర్థం చేసుకుంటే ప్రేమ జోలికి పోడు కదా. ఇంకేదైనా చెప్పే ఉందా? త్వరగా కానీ, మాకు పనున్నాయి. ఏంటంకుల్ ఇంకా అలానే ఆలోచిస్తున్నారు? మీకు తెలుసు ఆ బాధ ఏంటో. మీరు కూడా ప్రేమించిన అమ్మాయిని కేవలం ఉద్యోగం లేకపోవడం వల్ల దక్కించుకోలేకపోయారు. అప్పుడు మీకు బాధ అనిపించలేదా అంకుల్? అంటే మీరు కూడా ఎవరినో ఒకరిని ప్రేమించే ఉంటారు. అతను మాట్లాడే ధైర్యం చేయకపోవడం వల్ల మీరు కూడా అతన్ని దక్కించుకోలేకపోయి ఉంటారు. ఆ బాధ ఏందో మీకు తెలిసే ఉంటుంది. అవును బాబు, నేను ఒక అబ్బాయిని ప్రేమించా. మా నాన్న ఉద్యోగం లేదని ఒప్పుకోలే. లేకపోతే ఓహో, ఇక్కడ అన్ని ప్రేమ పావురాలే అన్నమాట. అంకుల్, మా నాన్నకున్న పలుకుబడితో నన్ను ఏదో ఒక గవర్నమెంట్ జాబ్లో పెట్టించగలరు, కానీ నాకు అది ఇష్టం లేదు. పోనీ మీకు నమ్మకం కలగాలంటే ఏం చేయాలి చెప్పండి అంకుల్. నాకు విజయ్ అంటే చాలా ఇష్టం అంకుల్. తన కోసం కావాలంటే రేపే ఏదో ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వమంటారా? ఏంటండి అబ్బాయి ఇంతలా అడుగుతుంటే అంతలా ఆలోచిస్తున్నారు? వాడి నమ్మకే, వాని అన్ని దొంగ మాటలు, దొంగ ఏడుపు. ఊరుకోండి, నాకైతే అబ్బాయి నచ్చాడు. థ్యాంక్స్ అమ్మా. బాబు, కట్నం అయితే మేము పెద్దగా ఇచ్చుకోలేము. ఏంటంటే చీప్గా కట్నం? ఉన్నదంతా నాదేగా. అంటే ఆస్తులుంటే ఆస్తులు, అప్పులుంటే అప్పులు అని అంకుల్. బాబు, తనకు వంట కూడా సరిగ్గా రాదు బాబు. మంచిదా ఆంటీ? అయితే నేను మీ ఇంట్లోనే ఉంటా, మీరు వండిందే తింటా. మీరు వంట బాగా చేస్తారని విజయ్ చెప్పింది. అంటే అప్పుడప్పుడు వచ్చి వెళ్తా ఆంటీ. సరే, మీ అమ్మ నాన్న రమ్మను, మాట్లాడతా. హో, థ్యాంక్ యూ అంకుల్. ఆంటీ కొంచెం కాఫీ ఇవ్వరా ప్లీజ్? అయ్యో మర్చిపోయాను బాబు, ఉండు తీసుకొస్తా. థ్యాంక్ యూ ఆంటీ. అశోక్, మరి ఏంటి నా కోసం నిజంగా ఏదైనా జాబ్ చేస్తావా? అంత సీన్ లేదు, ఏదో ఊరికనే చెప్పా. మా నాన్న ముందే కలిసావా? అదంతా తర్వాత చెప్తాలే, కానీ ఆంటీ వచ్చేలోపు మ్మ్. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి. మ్మ్? పెద్దోళ్ళు చూస్తే తప్పుగా అనుకుంటారు.